అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టే సిబిఐకి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్టాచారం చేస్తుందని, ప్రజల సొమ్ముతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పెట్టిన చందంగా కేసును సిబిఐకి అప్పగించారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో దిక్కుమాలిన మాటలు మాట్లాడినా మూసి పునర్జీవనం ప్రాజెక్టుకు చివరకు కాళేశ్వరమే దిక్కైందని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా తల వద్ద శంకుస్థాపన చేస్తారు. మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే కాళేశ్వరం పేరు చెప్పాల్సి వస్తుందని, తోకైన గండిపేట వద్ద సీఎం శంకుస్థాపన చేయబోతున్నారని విమర్శించారు. పత్రికలలో మూసి పునర్జీవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ప్రకటనలు ఇచ్చారన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడిన వారే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తామని అంటున్నారంటే తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పినట్లు అయిందన్నారు. గండిపేటకు తీసుకువస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదా? దీనికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.